హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ట్రిప్లో భాగంగా అండ్ కొమరవెల్లి ట్రిప్లో భాగంగా మేమైతే ఆ రోజే అనమాట ఈ వీడియో అయితే. అండ్ మేము కొండపోచమ్మ దగ్గర మా అక్క వాళ్ళు కూడా బోనం చేసేందుకైతే బోనంకి కుండనైతే తీసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే డివైడర్ మధ్యలో పెట్టి అమ్ముతున్నారు బోనం కుండలు. అండ్ ఏ అంటే అనమాట. అండ్ మాకు కుండ వచ్చేసి అయితే 150కి వచ్చింది అక్కడ. అండ్ మా వాళ్ళు బోనం చేయడం స్టార్ట్ చేసేసినారు తీసుకొచ్చిన తర్వాత. అండ్ మేము వాటర్ ఫిల్టర్ దగ్గర క్యాన్ తీసుకుపోయినాం. అండ్ ఒక క్యాన్ వేసుకొని పోయినాం. ఫస్ట్ ఆ క్యాన్ కాస్త నేను నడిపేటప్పటికి అది ఆల్రెడీ కొంచెం ప్లాస్టిక్ది కదా, మీద పగిలిపోయి కొన్ని వాటర్ అయితే పోయినాయి. అండ్ మళ్ళీ వాటర్ తీసానికి పోయినాం. అప్పట్లోపు మా వాళ్ళు అయితే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలో యాపకొమ్మలు దొరకడం మాత్రం చాలా కష్టమైంది మా సైడ్ అయితే. అండ్ మేము దిగిన చెట్టు సైడ్ అయితే యాపకొమ్మలు లేవన్నమాట. అండ్ ఏవో కొన్ని దొరికితే వాటితో అడ్జస్ట్ చేసేసినాం. అండ్ 2 వచ్చేసి పోచమ్మకి అండ్ 1 మల్లన్న దేవునికి అనమాట. సో మా వాళ్ళు ఈ విధంగా తయారు చేసేసి అండ్ బోనం కూడా ఇక్కడ పెట్టినారు. అండ్ మల్లన్న దేవునికి ఇక్కడనే పెడతారంట. అండ్ ఇక్కడనే పెట్టేసినారనమాట బోనం. అండ్ ఈ మధ్య అందరికీ కామన్ అయిపోయింది. అండ్ ప్రతిదీ మనం చిన్న ఈవెంట్ చేసినా కానీ ఫొటోస్ అయితే అండ్ వీడియోస్ తీసుకోవడం చిన్న మెమరీస్ కదా ఇవన్నీ. అండ్ మేమందరం ఇంకా బాగానే ట్రిప్స్ అయితే ఇస్తున్నాం. దిస్ ఈస్ ద సెకండ్ ట్రిప్ కదా. అండ్ మాకు గుర్తుకు ఉండాలని చెప్పేసి అయితే అండ్ ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ మాకు వీళ్ళు ఇవి చేసేసరికి అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అండ్ మాకు వంటలు కూడా అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయిందనమాట. అండ్ అన్నీ కూడా పక్కకు తీసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మా బొమ్మర్ది ఏం చేస్తున్నాయి చూడండి. అందరేమో మాడిపోయిన ముఖాలు వేసుకొని అట్నే తిరుగుతుంటుంటే మా వాడైతే మాత్రం మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఇట్లా అందగాడా. అండ్ తిను మా అక్క అనమాట. అండ్ సుమతి పెద్ద ఆమె. అండ్ ఫస్ట్ తనే స్టార్ట్ చేసింది. అండ్ బోనం కూడా అందరు మా వాళ్ళకి ఇస్తున్నారు. ఈమె మా చిన్నక్క సుమతి స్వాతి వాళ్ళిద్దరు నేమ్స్. అండ్ బోనం స్టార్ట్ చేయడం పెట్టేసినారనమాట. మా వాళ్ళు ఏది చేసినా కొంచెం పద్ధతిగా ఎస్థెటిక్గా నీట్గా వేయాలని అయితే అనుకుంటారు. ఈ విధంగా వాళ్ళైతే బోనం అయితే మల్లన్న దేవునికి సమర్పించేసినారు.
అండ్ ఇక్కడ మేము కొండపోచమ్మకి తీసుకొని పోతున్నాం బోనాలు మా వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 6:30 అయ్యింది. అండ్ కార్లోనే తీసుకొని పోయినారనమాట. అండ్ కొంచెం ఇక్కడ రోడ్ మీదకి వచ్చినాక వీళ్ళు ఫొటోస్ దిగుతామని చెప్పేసి, అక్కడ చీకటి ఉంది కదని చెప్పి ఇక్కడ రోడ్ మీదకి వచ్చినాక కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా జరిగాయి. అండ్ అలా ఓపెన్ కార్ డెక్కి డోర్స్ అయితే ఓపెన్ చేసేసి మంచిగా సాంగ్స్ పెట్టుకొని కూడా కొద్దిసేపు ఎక్కినారు. ఆల్మోస్ట్ లేట్ అవుతుంది, మాకు చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఆయనం అనమాట. అండ్ కార్లోనే తీసుకొని పోయినాం. మేము దిగిన చెట్టు దగ్గర నుండి టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. అండ్ ఫుల్ ట్రాఫిక్. మేము వెళ్ళింది సండే రోజు కదా, అండ్ జాతర టైమింగ్. ఈ టైంలో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట. అండ్ మాకైతే బీభత్సం, ఆ కొండపోచమ్మ గుడి నుండే పోతున్నాం. ప్రతిసారి బీభత్సంగా ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ నేనైతే కార్ పార్కింగ్ పెట్టేసి వచ్చిన అక్కడ. అండ్ మా వాళ్ళు అప్పట్లోపు బోనం అయితే దేవునికి సమర్పించేసినారనమాట. అండ్ బోనం ఇక్కడ సమర్పించిన తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బోనానికి మాత్రం 50 రూపాయలు అడిగారు. ఫోన్పే అంటే లేదనేసరికి వాళ్ళు ఏం కాదులే వెళ్ళండి అని చెప్పారు అనమాట. మా మొక్కలు చూస్తే వాళ్ళకి అర్థమైంది వీళ్ళ దగ్గర ఇంకా ఫోన్పే తప్ప క్యాష్ లేదని అనుకున్నట్టు. అందుకని సైలెంట్గా వచ్చేసినాం. వాళ్ళు కూడా ఏమి ఎక్కువ ఫోర్స్ చేయలే. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.